వినాయక చవితి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని బుచ్చిరెడ్డిపాలెం సీఐ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు బుచ్చి పోలీస్ కార్యాలయంలో ఎస్ఐ సంతోష్ రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా గణేష్ సేవ్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత పత్రాలు స్థానిక పోలీస్ స్టేషన్లో అందజేసి అనుమతులు తీసుకోవాలన్నారు. గణేష్ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తెలిపే సూచనలు పాటించాలని తెలిపారు. డీజేలకు, అశ్లీల నృత్యాలకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. వినాయక మండపం ఏర్పాటు చేసే ప్రదేశంతో పాటు నిమజ్జనం చేసే ప్రదేశాలు పోలీసులకు ముందుగా తెలియజేయాలని పేర్కొన్నారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ముందుగా బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అట్లాగే ముందు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడానికి కారణం, వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా వినాయక చవితి జరుపుకోవాలని, ఎటువంటి గొడవలకి తావు లేకుండా అందరూ కూడా ప్రశాంతంగా వినాయక చవితి నిమజ్జనం వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే ఈ వినాయక చవితికి సంబంధించి మాకు ఇప్పటి వరకు వీళ్ళు ఆన్లైన్లో ఈ గణేష్ ఉత్సవ్ .net అనే వెబ్సైట్లో వాళ్ళు పెట్టుకున్నది 150 అప్లికేషన్ల వరకు పెట్టారు. ఆ పెట్టిన వాళ్ళందరూ కూడా దాంట్లో వెబ్సైట్లో అప్లై చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు వాళ్ళు. తర్వాత దానికి సంబంధించి ఇక్కడికి రావాలి పోలీస్ స్టేషన్కి. వాళ్ళు అప్లోడ్ చేసిన దాన్ని అన్నీ మేము యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి ఎన్ఓసి అనేది వస్తుంది. ఆ ఎన్ఓసి ద్వారా వాళ్ళ క్యూఆర్ కోడ్ అనేది ఒకటి వస్తే, ఆ క్యూఆర్ కోడ్ అనేది వాళ్ళ మండపం దగ్గర అది స్టిక్ చేసి ఉంచుకుంటేనే పర్మనెంట్గా అది లైసెన్స్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టు అన్నమాట. మిగతా అన్నీ కూడా పర్మిషన్ లేనట్టు. కాబట్టి ఎవరైతే ఇంకా 70-75 వరకు మన దగ్గరికి రావాల్సింది పోలీస్ స్టేషన్కి, వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వాళ్ళు దాంట్లో ఏదైతే ఫిలప్ చేస్తారో కరెక్ట్గా ఫిలప్ చేశారా లేదా అవన్నీ మేము వెరిఫై చేసి మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూస్తాము. రోడ్డుకి ఏమైనా అది అబ్స్ట్రక్షన్గా ఉందా, అది విగ్రహం ఎత్తి అంతా ఎక్కడ పెట్టారు, అది ఏ రూట్లో నిమజ్జనం చేస్తారు, ఏ డేట్లో చేస్తారు, ఇట్లా ఇవన్నీ కూడా మేము పరిశీలించిన తర్వాత దానికి ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎన్ఓసి ద్వారా వాళ్ళకి క్యూఆర్ కోడ్ అనేది ఒకటి వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ వాళ్ళు అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీ ఈ వినాయక చవితి విగ్రహం పెట్టేవాళ్ళు వినాయక చవితికి ఆ మండపాల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా స్టేషన్లో బైండ్ ఓవర్ చేయించుకుంటాము. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేదాని గురించి వాళ్ళు కూడా ఈ నిమజ్జనం అయ్యేదానికి పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే ఈ నిమజ్జనం విగ్రహం పెట్టే దగ్గర ఎక్కడ కూడా కరెంటు తీగలు కానీ ఇట్లాంటివి ఉండే దగ్గర ఎవరు కూడా పెట్టకూడదు. అట్లాగే వాళ్ళు విగ్రహం పెట్టే దగ్గర రాత్రి ఒకళ్ళు విధిగా పడుకోవాలి. నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ వాళ్ళు పడుకోవాలి. అట్లాగే ఈ విగ్రహం దగ్గర ఈ ఎక్కడైతే విగ్రహాలు పెట్టే దగ్గర విలేజెస్లో ఎక్కడ కూడా డీజేస్ కానీ అట్లాగే లౌడ్ స్పీకర్లు పెట్టేదానికి కానీ అశ్లీల నృత్యాలు చేసేదానికి కానీ వాటికి పర్మిషన్స్ లేవు. కాబట్టి అందరూ కూడా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అట్లాగే మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాళ్ళు పూజలు చేసేటప్పుడు కానీ వాళ్ళు వాలంటీర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి వాళ్ళు ట్రాఫిక్ ఇబ్బంది ఏమైనా ఉంటే ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ప్రతి విగ్రహం దగ్గర ఇప్పుడు 150 విగ్రహాలు ఇప్పుడు దాకా వాళ్ళు చేశారు. ఇంకో 70 మంది అది డౌన్లోడ్ చేసుకొని క్యూఆర్ కోడ్ తీసుకోవాల్సింది. ఇన్ని విగ్రహాల దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం అంటే కష్టం. కాబట్టి వాళ్ళు వాలంటీర్స్ని పెట్టుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే నిమజ్జనం అయ్యేది కూడా 1వ రోజు ఎన్ని ఉంటాయి, ఫస్ట్ రోజు, 3వ రోజు ఎన్ని, 5వ రోజు ఎన్ని, 7వ రోజు ఎన్ని అనేది ఈ 150 విగ్రహాలకు సంబంధించి మొత్తం పూర్తయితే ఇప్పుడు ఈ మొత్తం దానికి సంబంధించి ఏ రోజు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యేది అనేది మనకు లిస్ట్ కూడా వస్తుంది. కాబట్టి దానికి బందోబస్తు కూడా వేసుకోవడం జరుగుతుంది. అట్లాగే మనం ఈ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా అందరూ రోడ్ల మీద అట్లా పెట్టకుండా పక్కకు పెట్టుకోవాలి. అందరూ కూడా ముఖ్యంగా అందరికీ విన్నపం ఏంటంటే గణేష్ విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పోలీసు వారికి సహకరించాలా. మా సూచనలు పాటించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బుచ్చిరెడ్డిపాలెంలో
గణేష్ ఉత్సవాలు అంతా కూడా ప్రశాంత వాతావరణంలో జరిగేట్లు సహకరించాలని చెప్పి అందరికీ మనం చేసుకున్నాం. థ్యాంక్ యూ.